హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని వినోద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఇంట్లో నా ఫస్ట్ డే బ్లాగ్ ఉంటుంది, మొత్తం చూసేయండి. మార్నింగ్ అయితే మా చిన్న పాప అయితే లేచింది, పెద్ద పాప ఇంకా లేవలేదు. అమ్మ అయితే చిన్న పాపని ఆడిస్తూ ఉంది చక్కగా. నేనైతే బయటకైతే వచ్చాను. చెల్లెలు బట్టలన్నీ కూడా సర్ఫ్లో పెడుతుంది. బెడ్షీట్స్ అవి ఉండే, అవి అయితే సర్ఫ్లో పెడుతుంది ఉతుకుదామనేసి. మార్నింగ్ అయితే మాకైతే నల్ల వస్తుంది 7 to 8 వరకు. ఇప్పుడు టైం అయితే 7 o'clock అవుతుంది. చాలా చలిగా ఉంది, అందుకే నేనైతే స్వెటర్ అయితే వేసుకున్నాను. అందరు కూడా లేచారు. మా చిన్న పాప అయితే అమ్మ దగ్గర చక్కగా ఆడుకుంటుంది. తమ్ముడు కూడా లేచాడు. నేను ఇంట్లోకి వెళ్ళగానే మా చిన్న పాప అయితే నా దగ్గరికే వస్తానన్నది. చూడండి, నేను వీడియో తీస్తుంటే నా దగ్గరికే వస్తా అన్నది. నేనైతే ఇక్కడ హాయ్ చెప్పమన్నాను, హాయ్ చెప్తూ ఉంది పాప. చక్కగా హాయ్ చెప్పింది మంచిగా చిట్టి పాప. ఇప్పుడైతే మా చిట్టి పాపకి మాటలు అయితే వస్తున్నాయి. అమ్మమ్మ, తాత, అమ్మ, మామ ఇవైతే అంటూ ఉంది చక్కగా. త్వరగానే వస్తున్నాయి మాటలు చిట్టి పాపకి. మార్నింగ్ టిఫిన్ అయితే దోశలు వేస్తూ ఉన్నాము. మా చెల్లెలు అయితే వేస్తూ ఉంది. చట్నీ అయితే ప్రిపేర్ చేసింది. దోశల్లోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసింది. బాగుంటుంది కదా దోశల్లోకి పల్లీ చట్నీ. అలాగే పాలు కూడా వేడి చేసి పెట్టాను మా పెద్ద పాపకి, పాలు తాగుతుందనేసి. దోశలు అంటే మా పెద్ద పాపకి చాలా ఇష్టము. దోశలు కూడా మంచిగా తింటుంది చక్కగా, అందుకనేసి దోశలు అయితే ప్రిపేర్ చేసాము. దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి. దోశలు అయితే మా చెల్లెలు అయితే వేసి ఇస్తూ ఉంది నాకు. నేనైతే పిల్లలిద్దరికీ తినిపిస్తూ ఉన్నాను. అలాగే నేను కూడా తిన్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఎక్కువగా మినపప్పు వేయడం వల్ల టేస్టీగా ఉంటాయి దోశలు. నేనైతే ఎప్పుడు నానబెట్టినా కూడా కొంచెం మినపప్పు ఎక్కువగా వేస్తాను, బాగుంటాయి. మా చిన్న పాప కూడా కొంచెం ఇప్పుడే అలవాటు చేస్తున్నాను తినడము. అడ్డు పెట్టుకొచ్చుతారు. నీవి కావు, నీవు అక్కడున్నాయి తెచ్చుకోపో. తెచ్చుకోపో. ఉన్నాయిరా, మంచాలు ఉన్నాయి, తెచ్చుకోపో. చెల్లెయి తేపో. మార్నింగ్ అయితే దోశ ప్రిపేర్ చేసాం కదా, తర్వాత తిన్నాము. కొద్దిసేపు అయితే మా పిల్లలు చక్కగా ఆడుకున్నారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. రైస్ అయితే పెట్టింది చెల్లెలు. అలాగే కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. కాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా, మాకు అందరికీ కూడా చాలా ఇష్టము కాలీఫ్లవర్ కర్రీ. అందరం కూడా చక్కగా తింటాము, అందుకనేసి అందరికీ ప్రిపేర్ చేస్తుంది. చూడండి, మా చిట్టి పాప అయితే చక్కగా రాసుకుంటుంది. ఏబిసిడి రాస్తున్నావు ఆన్సీ బంగారి? ఫ్లవర్ దించినవా కన్నయ్య? ఫ్లవర్ దించినవా? నేర్చుకుంటున్నావా? నోట్లో పెట్టకు, రాయి. పడేసింది. ఎటు పడతావు? మా చిన్న మామయ్యల చెట్టుకైతే చాలా జాంపళ్ళు ఉన్నాయండి. మా తమ్ముడైతే తీసుకొచ్చిండు, కొన్ని అయితే తీసుకొచ్చిండు. చాలా టేస్టీగా తీయగా ఉన్నాయి, బాగున్నాయి. మా తమ్ముడైతే వాటిని వాష్ చేస్తున్నాడు. మా చిట్కన్న అయితే తింటుంది. బాగున్నాయా విన్సీ?
చెప్పు బాగున్నాయి చూపించు. బాగున్నాయా? మా తమ్ముడు అయితే వాష్ చేస్తున్నాడు. చాలా టేస్టీగా ఉన్నాయండి జాంపళ్ళు అయితే. మీకు కూడా ఎవరికైనా జాంపళ్ళు అంటే ఇష్టమా? కామెంట్ చేయండి. మాన్సీ పాప కూడా తింటుంది చక్కగా. తిను తిను. ఫస్ట్ టైం చూస్తుంది తను అయితే జాంపండుని, అందుకే తినట్లేదు. తింటుంది. రెండే పళ్ళు వచ్చినాయి, కింది పళ్ళు రెండే మా మాన్సీకి. తిను తిను మొత్తం తిను. మా ఇన్స్టాల్ కూడా తింటుంది చక్కగా. మా చిన్న మావేల చెట్టువి జాంపండ్లు అయితే మా తమ్ముడు తీసుకొచ్చిండు. మా ఆన్సీ పాప అయితే వాటిని చూస్తూ ఉంది. ఫస్ట్ టైం చూస్తుంది. తినమంటే అసలు తినలేదు. తనకైతే రెండే పళ్ళు వచ్చాయి, కింది పళ్ళు. అందుకనేసి వాటినే చూస్తూ ఉంది చక్కగా. పాప పళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, మంచిగా తీయగా ఉన్నాయి. నాకైతే కొంచెం కోల్డ్ అయింది, నేనైతే తినలేదు ఎక్కువగా. కొద్దిగా అట్లా టేస్ట్ అయితే చూసాను, చాలా బాగున్నాయి టేస్టీగా. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ప్రిపేర్ చేసాము. లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత బట్టలు అయితే వాష్ చేసుకుంటున్నాము. మార్నింగ్ అయితే బట్టలు వాష్ చేయలేదు, సర్ఫ్లో పెట్టేసి ఉంచుకున్నాము. కొద్దిసేపు నానబెట్టేసి ఉతికితే మంచిగా ఉంటుందనేసి కొద్దిసేపు నానబెట్టాము. తర్వాత అయితే వాష్ చేస్తున్నాము చెల్లెలు నేను. మ్యారేజ్ అవ్వకముందు అయితే ఇలాగే మేము ఇద్దరం కూడా వాష్ చేసుకునే వాళ్ళం. నాకైతే ఆ రోజులు అయితే గుర్తుకొచ్చాయి. బట్టలు వాష్ చేసిన తర్వాత మా చెల్లెలు అయితే మీషోలో ఒక వాచ్ అయితే ఆర్డర్ పెట్టింది. చాలా బాగుంది. మీషోలో ఆర్డర్ పెట్టింది. వాచ్ అయితే బాగుంది, వైట్ కలర్లో. నెంబర్స్ అయితే లోపల అయితే బ్లాక్ కలర్లో బాగున్నాయి. మంచిగా ఉంది వాచ్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వాచ్కి అయితే 185 రూపీస్ అంతే. బాగుంది, క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది వాచ్. ముట్టు ఆడుకో, పిల్లతో ఆడుకో. సరే సరే సరే. అయ్యో అయ్యో. అంతేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ని కూడా ఫస్ట్ టైం ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.